చూడండి ఫ్రెండ్స్, మా పొట్టిది పొడిగా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. దసరా నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, అలాగే నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను, ఈ డే అంతా కూడా ఎలా గడిచింది అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా తెల్లవారుజామునే 3 గంటలకి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ముందుగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి 5 గంటలకి పూజ అయితే స్టార్ట్ చేస్తాము, నిత్య పూజ అని చెప్పి పంతులు గారు చెప్పారు. అందుకే ముందుగా ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నానండి. మనం గుడికి పూజకి వెళ్ళేటప్పుడు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే గుడిలో పూజకి అయితే వెళ్ళాలంట. అది ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే మనం బయటకి పూజకి వెళ్తున్నాము అంటే బయట ఏదైనా పూజ చేయించుకోవాలి, ఇలా కుంకుమ పూజలని లేదా కార్తీక మాసంలో గుడికి అని చెప్పి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడైనా సరే మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే బయట గుడి దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలంటండి. ఎక్కువ రఘువురు గారు ఛానల్ చూస్తూ ఉంటాను కదా, ఆయన ఇలాంటి ధర్మ సందేహాలన్నీ చెప్తూ ఉంటారు. అలాంటివి విన్నప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి. దసరా నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు మనకి గాయత్రీదేవిగా దర్శనం అయితే ఇస్తున్నారండి. ఇంకా ఈ రోజు నేను గాయత్రి అష్టోత్తరం చదువుకుంటూ ఇంట్లో కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా 11 రోజులు కూడా ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనం ఇస్తారో ఆ అష్టోత్తరం చదువుకుంటూ ఇంట్లో కుంకుమ పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా అది 3 గంటలకే నిద్ర లేవడం వల్ల ఇంకా 4 కల్లా నేను ఇంట్లో పూజ అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా 5 గంటలకు కదా టెంపుల్ దగ్గరికి రమ్మన్నారు అని చెప్పి నేను ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల ఇంకా డైలీ పూజ అంతా కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నానండి. ఇంక ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత 5 గంటలకల్లా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా, ఈ 11 రోజులు కలశానికి పూజ చేసే దంపతులు, వాళ్ళ పూజ అయితే అప్పుడే పూర్తయింది. ఇంకా సాంబ్రాణి ధూపం అయితే అమ్మవారికి వేస్తున్నారు. ఇంకా ప్రతిరోజు మాకు పూజ చేయించే గురువు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా ఈ రోజు రెండో రోజు కాబట్టి కొంచెం జనాలు కూడా ఎక్కువగానే వచ్చారండి పూజకి. ఇంకా స్టార్టింగ్ డే మాల్లే ఇంకా 1-2 పూజలు అయితే అవుతున్నాయి. అంటే ఈ పూజ అయిన తర్వాత ఇంకొక రెండవ పూజ కూడా 7:30కి అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇదైతే మొదటి పూజ అనమాట. ముందుగా వినాయకుడి పూజ అయిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తారండి. మా ఊరు సైడ్ ఇదే విధంగా పూజ కార్యక్రమాలు అయితే అన్నీ ఉంటాయి, అందుకే నేను అన్నీ చూపిస్తున్నాను. అలాగే ఈలోపు అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, ఎత్తడి విగ్రహం, ఆ విగ్రహానికి వచ్చేసి అభిషేకం అయితే చేస్తున్నారండి. ఇంకా పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా, వాళ్ళ పూజ అయిన తర్వాత ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. అలాగే నేను మీకు చూపించాను కదా టేబుల్ మీద కూర్చుని పూజ చేసుకుంటున్నారని చెప్పి, ఈరోజు అలా కూర్చుని పూజ చేయించుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారండి. ఇంకా అదే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకొక వైపు ఇక్కడ అమ్మవారికి అయితే మనం పసుపు నీళ్ళు పోసి అభిషేకం అయితే చేయాలి. ఒకవైపు వినాయకుడి పూజ అయితే అవుతుంది, ఇంకొక వైపు అభిషేకం చేసేవాళ్ళు సో అమ్మవారికి అభిషేకం అయితే చేస్తున్నారండి. ఇంకా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామాలు ఇవన్నీ చదువుతున్నారనమాట. కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాము. ఒకవైపు అందరం కూడా ముత్తైదువులు అందరం కలిసి ఇలా కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకొక వైపు ఏంటంటే ఇక్కడ కమిటీ వాళ్ళు వచ్చిన భక్తులందరికీ కూడా చేతికి కట్టుకోవడానికి కంకణాలు, అంటే మనకి అమ్మవారి దారాలు ఉంటాయి కదా, ఆ తాడులు అయితే ఇస్తున్నారనమాట. ప్రతిరోజు పూజ చేయించుకునే వాళ్ళకి ఈ తాడులు అయితే ఇస్తారండి. అమ్మవారి రక్షాబంధన్ లాగా మనం కట్టుకోవడం కోసం ప్రతి ఒక్క ఇలా ఫోటో మీద అయితే వేసి వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ తాళ్ళు అయితే ఇస్తారు. అంటే మా ఊరు సైడ్ తాడు అంటాము, కొంచెంమంది కంకణాలు అంటారు. ఇంతమంది ముత్తైదులు ఒకే చోట కూర్చుని ఇలా కుంకుమ పూజ చేసుకుంటే ఆ వైబ్సే వేరు కదండి, చాలా పాజిటివ్ వైబ్స్ ఇలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు అమ్మవారికి నక్షత్రహారతి అయితే ఇచ్చారండి. నేను అమ్మవారి ఎదురుగా కూర్చోలేదు, కొంచెం పక్కకు ఉండడం వల్ల నక్షత్రహారతి వీడియో అయితే ఉదయం తీయలేకపోయాను. ఇంకా అమ్మవారి కుంకుమ పూజ పూర్తయిన తర్వాత తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి హారతి అయితే ఇచ్చాము. ఇంకా తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ ఇంకా వెళ్తూ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మా ఊర్లో ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంక ఇక్కడ మంగళవారం కాబట్టి ఇంక స్వామివారి దర్శనం
చేసుకుందామని చెప్పి మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో. మా ఊర్లో టెంపుల్స్ అన్నీ ఇంతకుముందు చాలాసార్లు చూపించాను, అయినా సరే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ మా ఊర్లో ఉన్న ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నేను వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. ఇదైతే రామస్తూపం అండి. ఇంకా ఈ టెంపుల్ కట్టినప్పుడు అందరికీ కూడా రామకోట రాయమని బుక్స్ అయితే ఇచ్చారు. ఆ బుక్స్ అయితే ఈ రామస్తూపంలోనే వేశారండి. ప్రతి ఒక్కళ్ళం రామకోట అయితే రాసాము. ఆ రామకోట బుక్స్ అయితే ఇప్పుడు ఈ రామస్తూపంలోనే వేసి ఉంచారండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా నేను కొబ్బరికాయ అయితే తీసుకువెళ్ళాను. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత మనం స్వామివారికి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా లోపలికి అయితే వెళ్ళానండి. టెంపుల్లోకి ఎలా ఎంటర్ అవ్వగానే మనకి ముందుగా వినాయక స్వామి వారు అయితే కనిపిస్తారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, బాబావారు, అలాగే ఆంజనేయ స్వామి, ఇలా ముగ్గురు దేవతామూర్తులు అయితే మనకి దర్శనం ఇస్తారండి. ఆంజనేయ స్వామి కూడా చాలా అందంగా నిండుగా కనిపిస్తారు. ఇంక ఇక్కడ అష్టోత్తరం పూజ చేయించుకుని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ తినేసి మళ్ళీ ఈరోజు గాయత్రీదేవి అవతారం కాబట్టి పులిహోర నైవేద్యంగా పెట్టాలి అన్నారు. ఇంక ఎలాగా స్నానం చేసి ఉన్నాం కదా, ముందుగా చింతపండు పులుసు ఉడకబెట్టేసుకుంటే ఈవినింగ్ రైస్ వండేసుకుని పోపు పెట్టుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత పులిహోర కోసం నేను కొంచెం చింతపండు పులుపు అయితే ఉడకబెట్టి ఉంచుతున్నాను. ఇంకా తర్వాత పూజ నుంచి తీసుకొచ్చిన పూజా సామాగ్రి ఉంటుంది కదా, మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుని ఉంచి తర్వాత ఇంకా ఊర్లోనే ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా మా ఫ్రెండ్కి అయితే చెప్పలేదు నేనైతే వెళ్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ ఏం చేస్తుందా అని చెప్పి అలా వీడియో తీసుకుంటే అయితే వెళ్ళానండి. ఇంకా వెళ్ళేసరికి అది కూర్చుని ఉందనమాట. నేనైతే ఎప్పుడు ఊరు వెళ్ళినా మా ఫ్రెండ్ని కలవకుండా అయితే రానని, ఎప్పుడో ఒక 10 సార్లు వెళ్తే ఒక్కసారి 2 సార్లు కలవకుండా వస్తానేమో, కానీ మ్యాక్సిమం అయితే దాన్ని కలిసే వస్తాను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము కార్డ్స్ ఆట ఆడుకుంటున్నాము, అవి చూపించవచ్చో చూపించకూడదు అని చెప్పి అలా మస్కగా పెట్టానండి. ఇంకా మా ఫ్రెండ్ నేను ఏం మాట్లాడుకుంటున్నామో వినేయండి. చూడండి ఫ్రెండ్స్, మా పొట్టిది పొడిగా అయిపోయింది, నేను పొట్టిదాన్ని అయిపోయాను. ఎప్పుడు పొట్టి అనుకునేవాళ్ళు, అంటే నేను కింద కూర్చున్నాను, అది పైన కూర్చుని అందుకే అంత పొడుగుగా కనబడుతుంది. ఇప్పుడైతే ఏం పొడుగు అవ్వలేదు. హాయ్ చెప్పు. హాయ్. KSNR ఆల్ ఇన్ వన్ ఛానల్ మా ఫ్రెండ్ది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. అలా కొంతసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర టైం పాస్ అయితే అయిపోయిందండి. ఇంక మధ్యాహ్నం లంచ్ చేసేసి కూడా మళ్ళీ కార్డ్స్ ఆడడానికి వెళ్ళిపోయాము. అంటే వెళ్తే జల్దీ 5 కానీ ఇలా కార్డ్స్ కానీ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటామండి. అసలు ఆ రోజు టైమే తెలియదు అనమాట, తెలియకుండానే టైం అయితే గడిచిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి సాయంత్రం నైవేద్యం కోసం పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇంట్లో ఉండేది అత్తయ్య గారు నేనే, ఇంకొక టెంపుల్కి తీసుకువెళ్ళడానికి అని చెప్పి కొంచెం పులిహోర మాత్రం చేశాను. అలాగే ఇంట్లో పూజ దగ్గర కొంచెం పులిహోర అయితే నైవేద్యంగా పెట్టేశానండి. ఇంకా పాలు ప్రతిరోజు కూడా కాచిన పాలు అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. ఆ కాచిన పాలలో మనం యాలకుల పొడి కానీ తేనె కానీ కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. పచ్చిపాలు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టకూడదంట, కాచిన పాలు మాత్రమే పెట్టాలంట. ఇంకా సాయంత్రం కూడా నేను గాయత్రి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. అలాగే అష్టోత్తరంతో పాటు కూడా మార్నింగ్ ఏంటంటే ఇంకా టెంపుల్కి వెళ్ళే హడావిడి కాబట్టి లలితా సహస్రం చదవడానికి కుదరట్లేదు. అందుకే ఈవినింగ్ లలితా సహస్రం చదువుకుంటూ కూడా అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈవినింగ్ పూజ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి నేను ఏ నైవేద్యం అయితే ప్రిపేర్ చేశానో ఆ నైవేద్యాన్ని తీసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. ప్రతిరోజు కూడా 7 అయ్యేసరికి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఈరోజు కూడా టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇంకా లైటింగ్ అయితే బాగుందని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా వెళ్ళేసరికి సాయంత్రం పూజ చేసుకునే భక్తులు ఉంటారు కదా, వీళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు ఉంటున్నారు, వాళ్ళు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంక ఈవినింగ్ నేను వెళ్ళేసరికి కూడా సాంబ్రేణి ధూపం అయితే అప్పుడే వేశారనమాట. ఇంకా నేను తీసుకెళ్ళిన నైవేద్యం అమ్మవారికి మన చేతితో మనమే స్వయంగా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవచ్చండి. ఇంకా మనం గర్భగుడి దగ్గరికంటే వెళ్ళొచ్చు. ఇంకా తీసుకెళ్ళిన అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నైవేద్యాలు తీసుకొస్తూ ఉంటారు, ఎవరికి తోచిన నైవేద్యాలు వాళ్ళు తీసుకొచ్చినవి అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఎవరికి వాళ్ళు అమ్మవారికి అయితే చూపించవచ్చండి. ఇంకా ఉదయం కలస ఉంటుంది కదా, ఆ కలసకైతే మార్నింగ్ టైంలో పూజ చేయడానికి కుదరట్లేదు, జనాలు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆ కలసకి కొంచెం కుంకుమ పూజ చేసుకుని నేను తీసుకెళ్ళిన పులిహోర అమ్మవారికి అయితే నివేదన చేస్తున్నానండి. ఇలా మనం తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ కూడా అక్కడ మళ్ళీ వచ్చిన భక్తులకి అయితే పంచిపెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక నైవేద్యం చేసి ఇలా అమ్మవారికి నివేదన అయితే చేస్తారండి. ఈరోజు
ఈరోజు మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళేసరికి అమ్మవారికి నక్షత్రహారతి ఇస్తున్నాము అని చెప్పారు. చక్కగా మేము వెళ్ళిన టైంకి నక్షత్రహారతి వెలిగించే అవకాశం కూడా మాకు కలిగింది. అలాగే మా కళ్ళతో చూసే అదృష్టం కూడా కలిగిందండి. ఇంకా మార్నింగ్ ఆ నక్షత్రహారతి ఇచ్చినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, దూరంగా కూర్చున్నాను అనుకున్నాను. కానీ సాయంత్రం నేను వెళ్ళేసరికి నక్షత్రహారతి అయితే వెలిగిస్తున్నారనమాట. మాకు కూడా వెలిగించమని అయితే ఇచ్చారండి. ఆ నక్షత్రహారతి కాంతులలో అమ్మవారు చాలా చక్కగా చాలా అందంగా అయితే కనిపించారండి. ఇంకా అమ్మవారు అక్కడ కూర్చుని ఉన్నారా అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత చక్కగా ఉంది. మీరు కూడా ఆ నక్షత్రహారతిని చూసి ఆనందించండి. ఇంకా ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహాలు అన్నిటికీ కూడా ఈ విధంగా నక్షత్రహారతి అయితే ఇచ్చారండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి నక్షత్రహారతి అయితే ఇస్తారంట. దసరా నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు నా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అలాగే మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దసరా నవరాత్రుల్లో 3వ రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.